హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం తెలుసుకోబోయే మూవీ ఒక హర్రర్ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే 4 ఫ్రెండ్స్ అనేది పెన్ ఫేరీ గేమ్ అనేది ఆడుతుంటారు. అలా ఆడడం ద్వారా వాళ్ళకి అనేది విషస్ తీరుతాయని వాళ్ళు నమ్ముతారు. ఫస్ట్ అమ్మాయి పేరు వచ్చేసి వ్యాంగ్ ఏమో మా హౌస్ మొత్తం కంప్లీట్ కావాలని కోరుకుంటుంది. సెకండ్ అమ్మాయి పేరు వచ్చేసి వ్యాంగ్ జియాన్. జియాన్ ఏమో నా బాయ్ ఫ్రెండ్ సేఫ్గా ఇంటికి రావాలని కోరుకుంటుంది. థర్డ్ అమ్మాయి ఏమో లిన్ ముయన్. లీ ఏమో తను నా మనీ మొత్తం అలాగే నా బ్యూటీ ఎప్పటికీ వెళ్ళకూడదని కోరుకుంటుంది. ఫోర్త్ అమ్మాయి పేరు వచ్చేసి స్టెల్లా. మేము చేసే పని ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటుంది. అప్పుడే థర్డ్ అమ్మాయి అయిన లీ దయ్యాన్ని చూసేస్తుంది. వెంటనే పెన్ను వదిలేసి అక్కడ దయ్యం ఉందనేసరికి వాళ్ళందరూ తిరిగి చూస్తారు, కానీ వాళ్ళకి అనేది కనిపించదు. కానీ లీకి తన వెనక్కే ఉన్న ఫస్ట్ అమ్మాయి అని చూసేస్తుంది. వ్యాంగ్ చూసేసి అవును ఇక్కడ దయ్యం ఉంది, నేను ఫస్ట్ నా రూమ్లోకి వెళ్ళిపోతానని అంటారు. కానీ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తిట్టి తను అనేది మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ అమ్మాయి వ్యాంగ్ ఏమో భయపడి లోపలికి వెళ్ళి మిగతా ఫ్రెండ్స్ అనేది సరిగా ఏం పట్టించుకోరు, సర్లే తన ఇష్టమని వదిలేస్తారు. అలా ఫస్ట్ అమ్మాయి లోపలికి వెళ్ళేసరికి లైట్స్ బంద్ చేసి ఏమో దయ్యం కనిపించడంతో భయపడి లైట్స్ ఆన్ చేస్తుంది. అలా లైట్స్ బంద్ చేసి ఆన్ చేయడంతో దయ్యం అనేది తన దగ్గరకు వస్తూ ఉంటుంది. అలా తన దగ్గరకు వచ్చేసరికి వెంటనే ఫస్ట్ అమ్మాయి భయపడి గట్టిగా అరవాలని చూస్తుంది. కానీ దయ్యమేమో తన గొంతు పట్టుకొని తను అనేది చంపేయాలని చూస్తుంది. కానీ మిగతా ఫ్రెండ్స్కి ఏమనేది తన అరుపులు అలాగే ఎలాంటి సౌండ్స్ అనేవి వినిపించవు. అలా నెక్స్ట్ డేనే తను అనేది చనిపోయి ఉంటుంది. అక్కడికి కొంతమంది డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తుంటే తనకి తానే సూసైడ్ చేసుకుందని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన హీరో అయిన క్యూ వస్తాడు. తను వచ్చి తను ఎలా చనిపోయిందని అంటే తన చేతులతోటే తను చంపేసుకునిందని డాక్టర్స్ చెప్పడంతో హీరో అనేది నమ్మకపోతే డాక్టర్ కొంచెం కోపం వచ్చి ఇక్కడ చూడు ఎలాంటివి లేవు, తన ఫింగర్ ప్రింట్స్ తప్ప ఏమీ లేవని డాక్టర్ చెప్పి ఒక ఫోన్ అనేది ఇస్తారు. అదే తన ఫోన్ కావడంతో లాక్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న వీడియో చూస్తారు. వాళ్ళు పెన్ ఫేరీ గేమ్ ఆడడం. దాంతో హీరోకి అనేది వాళ్ళ ఫ్రెండ్స్ పైన డౌట్ వస్తుంది. అలా తనని సమాధి చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తే అలాగే వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అనేది వేడుస్తూ నా కూతురు సూసైడ్ చేసుకునేంత పిరికి పిల్ల కాదు, ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేయని హీరోకి చెప్పి వాళ్ళ అమ్మ అనేది ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక మంత్రికుడు వస్తాడు. తన పేరు వచ్చేసి లు. తను అంటాడు ఈ అమ్మాయిని ఒక దయ్యం చంపేసింది, మీ చుట్టూ కూడా ఒక ఈవిల్ స్పిరిట్ ఉంది, మీరు కూడా చనిపోతారు అనేసరికి వాళ్ళ ముగ్గురుండి మనీ కోసం ఆశపడి ఇలా చేస్తున్నావా అని అనేసరికి అతనుండి నేను అలా ఏం చేయట్లేదు, కావాల్సింటే మీకే తెలుస్తుంది కొద్ది రోజులు అని చెప్పేసరికి ఒక అమ్మాయి సెకండ్ అమ్మాయి భయపడి అనేది అవి తీసుకుంటుంది. కానీ ఫోర్త్ అమ్మాయి అయిన స్టెల్లా తను మనీ కోసం చేస్తున్నాడు అంటారు. కానీ మనీ ఇవ్వకుండా అవి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అలా రూమ్లోకి వెళ్ళేసరికి హీరో అనేది వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు అనేది ఫస్ట్ ఏం చెప్పకపోవడంతో అది అనేది చూపించేసరికి వీడియో వాళ్ళు అనేది సరే అయితే మళ్ళీ గేమ్ ఆడదామని వాళ్ళు అనేది గేమ్ ఆడతారు. అలా ముగ్గురు మళ్ళీ పెన్ని ఫేర్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసేసరికి హీరో అనేది ఒక లోకంలోకి వెళ్తాడు. అలా తను 3 ప్లేసుల్లోన దయ్యం ఉండడంతో తను ఫస్ట్ కొంచెం భయపడతాడు. అలాగే నువ్వేనా చంపింది, ఫస్ట్ ఎందుకు చంపావని అడిగేసరికి నా పేరు అని చెప్పి తను అనేది హీరోని కింద పడేస్తుంది. వెంటనే వాళ్ళ ముగ్గురు కూడా భయపడి దూరం అనేది జరుగుతారు. హీరో మా పేపర్ని అలాగే పెన్నుని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళకుండా ఇలాగే ఉండాలనుకుంటే కానీ వెంటనే సెకండ్ అమ్మాయి అయిన జియా వాళ్ళందరినీ బయటికి గంటేసి డోర్ అనేది వేసుకుంటుంది. అలాగే మాంత్రికుడు ఇచ్చిన పేపర్స్ అనేది మొత్తం డోర్ చుట్టూ అలాగే తన రూమ్లో కూడా తీసుకొని పెట్టుకుంటుంది. కానీ దయ్యం అనేది ఆల్రెడీ తన ఫోన్లో అనేది ఉంటుంది. అలా ఫోన్లో నుంచి బయటకు వచ్చి తన దగ్గరకు వస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏమో నేను తప్పు చేశాను, నన్ను క్షమించిన ఇంకోసారి చేయనని మాంత్రికుడు ఇచ్చిన పేపర్ని పట్టుకుని అలాగే నిలబడి ఉంటుంది. వెంటనే ఆ పేపర్ పవర్ తోటి దయ్యం అనేది పారిపోయింటుంది. తను అనేది డెస్క్ కింద దాచుకున్న అమ్మాయి బయటకు వచ్చి ఆ పేపర్స్కి అనేది మొక్కుతుంది. అలాగే దయ్యం అనేది బయటకు వచ్చి తన దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి అనేది భయపడి లైటర్ ఆన్ చేసి ఆ లైటర్ తోటి తను అనేది మంటల్లో కాలిపోయి చనిపోతుంది. నెక్స్ట్ డే అక్కడికి హీరో అలాగే తన ఫ్రెండ్స్ డాక్టర్స్ రావడంతో ఆ అమ్మాయిని చూసి వాళ్ళనేది వామిటింగ్ వచ్చేస్తుంది. ఈ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుందని అనుకుంటాడు. హీరోకు ముందే తెలుసు కాబట్టి దయ్యం చంపిందని సరే అని వాళ్ళ మాటలు అంతగా పట్టించుకోకుండా ఇన్వెస్టిగేషన్కి కావాల్సినవి అవన్నీ తీసుకొని తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో అమ్మాయి ఏమో థర్డ్ అమ్మాయికి ఫుల్గా ఫీవర్ వచ్చేసింటుంది. వచ్చిందేమో ఇదంతా బాగా చేసింది అని అంటే తను ఎందుకు చేస్తుందంటే మన పైన రివెంజ్ తీర్చుకోవడానికని పాస్ట్లో గుర్తు చేశారు. ఇప్పుడు దయమైన అమ్మాయి ఒకప్పుడు తనే అనమాట హీరోయిన్. తన్ని కాలేజీలో చాలా హరాస్మెంట్ చేసింటారు. అలా ఆ అమ్మాయిని ఏడిపించడానికని కొన్ని ఫొటోస్ అలానే చేసింటారు. సెకండ్ అమ్మాయి ఏమో మంట ఇంటిచ్చి తన పైన అనేది కాలుస్తూ ఉంటుంది. అలా సేమ్ ఫస్ట్ అమ్మాయికి సెకండ్ అమ్మాయికి ఎలాగైతే జరిగిందో ఇప్పుడు కూడా మనకి అలాగే జరుగుతుంది. వెంటనే మంత్రికని కలుద్దామని బయటకు వచ్చేసరికి అక్కడ హీరో ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారని అంటే ఎక్కడికి లేదని చెప్పేస్తారు. కానీ హీరో వాళ్ళకి ఆల్రెడీ ట్రాకర్ పెట్టేయడంతో వాళ్ళని అనేది ఫాలో అవుతూ ఉంటాడు. డైరెక్ట్గా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత థర్డ్ అమ్మాయి 4th అమ్మాయి మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మాంత్రికుడేమో ఇప్పుడు మీరు చంపిన అమ్మాయి బాయ్
తన శవం ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకొని తన్ని కాల్చేయండి అని చెప్తాడు. అలా ఫోర్త్ అమ్మాయి ఏమో తన శవం ఎక్కడుందో నీకు తెలుసా అని అంటే ఆఫీస్కి వెళ్దాం అప్పుడు తెలుస్తుందని ఆఫీస్కి అనేది వెళ్తారు. అలా ల్యాప్టాప్లోన అక్కడ చనిపోయిన అమ్మాయి, దయమైన అమ్మాయి అక్కడే ఉంటుంది పాస్ట్లోనే మా అమ్మాయిని కట్టేసి తనకనేది సెకండ్ అమ్మాయి ఒక సేమ్ అదే మాంత్రికుడిని పిలుచుకొచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు తను మనీ పే చేయాలని చెప్పడంతో అతను కూడా సరే అని అంటాడు. అలా మాంత్రికుడేమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న హెయిర్స్ని కట్ చేసుకొని అలాగే తన దగ్గర ఉన్న కొన్ని సూపర్ పవర్స్ తోటి ఒక డ్రింక్ అనేది తయారు చేస్తాడు. అలా డ్రింక్ అనేది ఆ అమ్మాయికి పోసిన వెంటనే ఆ అమ్మాయి అనేది మొత్తం ఆ మాంత్రికుడు మాట వినేస్తుంటుంది. అలా అదంతా చూసేసరికి ప్రజెంట్లో ఉన్న వీళ్ళిద్దరు అనేది భయపడిపోతారు. మరోవైపు హీరో దగ్గరికి వెళ్ళేసరికి అతను అసిస్టెంట్ ఏమో ఇవ్వగోండి సార్ మిస్సింగ్ అయిన ఫైల్స్ అని తనకనేది తెచ్చిస్తాడు. మళ్ళీ పాస్ట్లో తన దగ్గరికి సెకండ్ అమ్మాయి ఏమో హీరోయిన్ని పిలిచుకెళ్ళి ఒక పర్సన్కి చెప్పేస్తుంది. ఆ పర్సన్ ఏమో హీరోయిన్కి అనేది మొత్తం డ్రింక్ అనేది తాపిస్తుంటాడు. అలా డ్రింక్ తాపించేసరికి ఆ అమ్మాయికి ఏమో మొత్తం అనేది వామిటింగ్ వచ్చేసి తను అనేది ప్రజెంట్ ఎక్కడుంది అనేది గుర్తు తెచ్చుకొని ఆ పర్సన్ హరాస్ చేయబోతుంటే బాటిల్ తోటి తన్ని కొట్టి వెళ్ళాలని చూస్తుంది. కానీ ఆ పర్సన్కి కోపం వచ్చి హీరోయిన్ అనేది కత్తితో అతను తప్పించుకొని వెళ్ళాలని చూస్తే అప్పుడే అక్కడికి థర్డ్ అమ్మాయి అలాగే సెకండ్ అమ్మాయి వచ్చారు. చూసి భయపడిపోయి బయటకనే వెళ్ళిపోతారు. ప్రజెంట్లోనేమో హీరో వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు, హీరోయిన్ వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి. అలా అమ్మాయి పేరు చెప్తే నాకేం తెలియదని అంటాడు. అప్పుడు హీరో కొంచెం కోపంగా అలాగే కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసినట్టువి ప్రిన్సిపల్కి ఇస్తాడు హీరో. వాళ్ళ ప్రిన్సిపల్ ఏమో హీరోయిన్ గురించి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది తీసుకొస్తుంది. పాస్ట్లో నా హీరోయిన్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేకపోవడంతో తన స్కాలర్షిప్తో పాటు కొంచెం లోన్ అనేది అవసరమవుతుంది. అలా హీరోయిన్ ఫోర్త్ అమ్మాయి దగ్గరకు వెళ్తే ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ చాలా తక్కువ అని సైన్ చేయించుకుంటుంది. కానీ అలాగే నాకు ఒక ఫోటో కావాలి వితౌట్ డ్రెస్ అని చెప్పేసరికి ఆ అమ్మాయి భయపడి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వాళ్ళు అనేది బ్లాక్మెయిల్ చేయడంతో సరే అని ఫోటో దిగుతుంది. అలా సెకండ్ అమ్మాయి దగ్గరకు వెళ్ళేసరికి మొత్తం అనేది పే చేసేస్తున్నాను నాది అయిపోయింది అని ఇంట్రెస్ట్తో సహా ఇస్తూ ఉంటే అప్పుడు సెకండ్ అమ్మాయి అనేది కొంచెం జాగ్రత్తగా చూడు నువ్వు చాలా మంది పే చేయాలని తను ఇచ్చినది చూస్తుంది. అదంతా చూసేసరికి హీరోయిన్ అనేది షాక్ అయి భయపడిపోతుంది. అలాగే తన్ని బ్లాక్మెయిల్ చేస్తారు ఆన్లైన్లో పోస్ట్ చేస్తామని. అవన్నీ తెలుసుకునే హీరో కోపంగా ప్రిన్సిపల్ని తిడతాడు. మరోవైపు ఏమో థర్డ్ అమ్మాయి అలాగే ఫోర్త్ అమ్మాయి హీరోయిన్ శవం దగ్గరకు వచ్చింటారు. అలా తీసి తను అనేది మంటల్లో కాల్చేసి తన యాషెస్ అనేది తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు అనేది దయ్యం వచ్చేస్తుంది. దయ్యం వచ్చేసరికి భయపడి అనేది ఆ యాషెస్ని అక్కడే పడేసి వాళ్ళు అనేది పారిపోతారు. అలా దయ్యం ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళని ఫాలో అయిన హీరో ఏమో అక్కడ దగ్గరకు వచ్చేసి ఆ హీరోయిన్ యాషెస్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా తన ఇంట్లో అనేది పెట్టుకొని కొంచెం కోపంగా మాట్లాడేసరికి హీరోయిన్ అనేది బయటకు వచ్చి నా మీద కోప్పడతావని ఎలాగైనా రివెంజ్ అనుకుంటుంది. అప్పుడే మంత్రికుడేమో అమ్మాయిలు ఇద్దరు వాళ్ళు చేసే పని ఫెయిల్ అయిందని మంత్రికుడు డైరెక్ట్గా గోస్ట్ అయిన హీరోయిన్ అనేది పిలిచేస్తాడు. అలా పిలిచి ఇంకా తన వశీకరణంలో ఉందని తనకు అనేది ఆర్డర్స్ వేస్తూ ఉంటే హీరోయిన్కి కోపం వచ్చి తనతో అనేది ఫైట్ చేస్తుంది. కానీ మాంత్రికుడేమో తన దగ్గర ఉన్న సూపర్ పవర్స్ తోటి హీరోయిన్ అనేది బంధించుంటాడు. అప్పుడే అక్కడికి హీరో రావడంతో దయమైన హీరోయిన్ తప్పించుకుంటుంది. మాంత్రికుడు కూడా డోర్ తీసేసరికి హీరోకి కొంచెం డౌట్గానే వస్తుంది అది ఎంత ప్లేస్, కానీ తను అనేది అంతగా పట్టించుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. మరోవైపు ఏమో థర్డ్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడైపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తే అద్దంలో దయ్యం కనిపిస్తుంది. బాత్ టబ్లో పాడేసి తనకు అనేది కరెంట్ షాక్ ఇస్తుంది దయ్యం. అలా తనేమో భయపడుతుంటుంది. పాస్ట్లో కూడా సేమ్ హీరోయిన్ కూడా అలాగే టబ్లో పాడేసి తనకు అనేది కరెంట్ షాక్ ఇస్తూ తను అనేది చంపేయాలని చూస్తూ ఉంటారు. అలా కొంచెం కరెంట్ షాక్ తోటి హీరోయిన్ అనేది చాలా భయపడుతూ ఉంటుంది. ప్రజెంట్లో కూడా దయ్యమైన హీరోయిన్ సేమ్ అలాగే రివెంజ్ తీర్చుకొని తను అనేది చంపేస్తుంది. మరోవైపు ఏమో హీరో దయ్యంతో మాట్లాడాలని మళ్ళీ సేమ్ పెన్ ఫేరీ రాస్తుంటే అక్కడికి దయ్యం వచ్చి దీంతో అవసరం లేదు ఏంది చెప్పానంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అని భయపడుతుండేది తనకు అనేది షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలాగే హీరోయిన్ చేతులు చూసి తను అనేది భయపడతాడు. నువ్వు ఎవరిని చంపొద్దు నేను నీకు న్యాయం చేస్తానంటే ఆల్రెడీ చనిపోయారు కేవలం ఇంక ఇద్దరే ఉన్నారు వాళ్ళిద్దరు నేను చంపేస్తాను ఎలాగైనా నా రివెంజ్ తీర్చుకుంటానని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరోవైపు ఫోర్త్ అమ్మాయికి థర్డ్ అమ్మాయి చనిపోయిందని చెప్పడంతో ఆ అమ్మాయి అనేది భయపడి గట్టిగా అరుస్తుంది. అలా వెంటనే మాంత్రికుడి దగ్గరకు అనేది వెళ్తుంది. మాంత్రికుడేమో మీ ఇష్టం అది మీరు ఏమైనా చేసుకుని అనేసరికి ఫోర్త్ అమ్మాయి ఏమో తన దగ్గర ఉన్న వీడియో చూపించి తను అనేది బ్లాక్మెయిల్ చేస్తుంది. అలాగే తను సెడ్యూల్ చేసి మీరు నన్ను సేవ్ చేసి ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు అనేసరికి వాళ్ళు అనేది అలా నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అలా అప్పుడు మాంత్రికుడేమో అమ్మాయికి అనేది ఒకటి ఇస్తాడు, ఈ పౌచ్ ఉంటే తను నిన్ను ఏం చేయలేదని చెప్తాడు. అప్పుడే హీరో లోపలికి వస్తూ ఉంటే దయ్యం
అనేది భయపెట్టిస్తూ ఉంటుంది. కానీ హీరో అనేది భయపడ్డు. అలా బయటకు వస్తూ ఉంటే అప్పుడే తను అనేది పొరపాటున ఒక చేయి అనేది కింద పడిపోతుంది. అదంతా కావాలనే దయ్యమే చేసిందని హీరో కోపంగా అరుస్తాడు. అప్పుడే తనకి ఫోన్ అనేది వస్తుంది. ఇక్కడ సేమ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునింది అనేసరికి అక్కడికి హీరో వెళ్తాడు. హీరో వెళ్ళి అదంతా చూసి సూసైడ్ అని రాస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ తను సూసైడ్ చేసుకోలేదు, తన్ని మర్డర్ చేశారని చెప్పేసరికి హీరో నమ్మడు. అలా హీరోయిన్ దగ్గర ఉన్న పవర్స్ తోటి హీరోకి కొన్ని ఇచ్చి తను అనేది చూస్తాడు. అలా డైరెక్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఉండి నిజం చెప్తాడు. నా బాయ్ ఫ్రెండ్ నన్ను చంపేశాడు, తన కోసం నేను మా కాలేజీలో నా ఇంట్రెస్ట్ కింద మనీ తీసుకుంటే వాళ్ళు కట్టమని, అలాగే నా న్యూడ్ ఫొటోస్ని మొత్తం పోస్ట్ చేస్తారనేసరికి నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం సూసైడ్ చేసుకుందామని అంటాడు. కానీ తనేమో సూసైడ్ చేసుకోకుండా నన్ను చంపేశాడని చెప్తారు. అవన్నీ ఇన్న హీరోకి ఏమో కోపం వస్తుంది. మరోవైపు ఏమో తన బాయ్ ఫ్రెండ్ మళ్ళీ బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ ఉంటే అక్కడికి పోలీసులు వచ్చి తను అనేది అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తను అనేది ఆఫీస్కి తీసుకెళ్లేసరికి అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ కనిపించడంతో నువ్వు ఇంకా బతికే ఉన్నావని అరుస్తూ ఉంటాడు. కానీ అలా తను టచ్ చేయడానికి వెళ్ళేసరికి తన ఆత్మ అవడంతో వెంటనే భయపడి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు హీరో నువ్వు నిజం ఒప్పుకో, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఫేక్ అని చూపించేసరికి ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి తన గర్ల్ ఫ్రెండ్కి అనేది సారీ చెప్తాడు. అలా ఆ అమ్మాయి ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ సేమ్ నా అలాగే జరిగింది అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం అడిగేసరికి ఇదే సేమ్ కాలేజీలోనే ఇంట్రెస్ట్కి ఇస్తామని చెప్పి మమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఎంత పట్టుకున్న తన అనేది ఉండదు. అలా డైరెక్ట్గా మంత్రికుడు పండించిన బంధనం లేక అనేది హీరోయిన్ వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్ళిపోయేసరికి కోపంగా తను అటాక్ చేయాలని చూస్తూ ఉంటే మాంత్రికుడే ఇంకా తన్ని స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి మీరు ఇలాగే చేస్తే మీ పైన ఇంకా రివెంజ్ తీర్చుకుంటానని కోపంగా చెప్పి అక్కడి నుంచి అని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు. కానీ ఫోర్త్ అమ్మాయి ఏమో నువ్వు ఇంకా మా ఎనిమి కావాలని చూడొద్దని వార్నింగ్ ఇస్తున్నా కానీ హీరో అనేది పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా డైరెక్ట్గా కొవ్వొత్తి వెలిగించి హీరోయిన్ ఎంతగానో పిలుస్తూ ఉంటాడు. అలాగే పెన్ ఫేర్ రాసి పిలుస్తున్నా కానీ హీరోయిన్ అనేది రాదు. అలాగే తన మాటలతోటి నా పవర్ నాకు చాలా తగ్గింది, మా కాలేజ్ దగ్గర మా ప్రిన్సిపల్ని అడిగితే తను ఇస్తారనేసరికి హీరో కూడా సరే అని అంటాడు. అప్పుడే తనకి హయ్యర్ ఆఫీసర్ నుంచి ఫోన్ రావడంతో ఆఫీస్కి అనేది వెళ్తాడు. వాళ్ళ ఆఫీసర్ ఏమో కోపంగా ఎలా పడితే అలా తిడుతుంటే హీరో కోపం వచ్చి నేను అయితే ఈ జాబ్లో నుంచే క్విట్ అవుతున్నాను ఇక్కడ నుంచి అని తన ఐడి కార్డు పాడేసి అక్కడి నుంచి కోపంగా అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి ఫోర్త్ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి తనని కూడా ఫ్లట్ అనేది చేస్తూ ఉంటుంది. మరోవైపు హీరో కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి మీరు కూడా దయ్యం అని అంటే అవునని అంటాడు. మీరు ఎందుకు ఇలా మారారని అడిగితే కొన్ని కారణాల వల్ల అయ్యానని ఫస్ట్ తన పాస్ట్ గురించి అనేది చెప్పాడు. ఇలా హీరోయిన్కి చాలా పవర్ తక్కువ ఉందని పాస్ట్ అనేది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా తన ప్రిన్సిపల్ దగ్గరికి ఫోర్త్ అమ్మాయి వచ్చి మేము చెప్పినట్టు మీకు చేస్తే మీకు కూడా కొంచెం మనీ ఇస్తామనేసరికి ప్రిన్సిపల్ ఏమో కోపంగా ఇక్కడ చాలా మంది అమ్మాయిల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళని అమ్మాయిని అనేది తిట్టేస్తాడు. అలా అమ్మాయి రివెంజ్ తీర్చుకొని నన్ను చంపేసిందని చెప్తాడు. అదంతా విని హీరో కోపం వస్తుంది. మరోవైపు మా ప్రిన్సిపల్ తన దగ్గర ఉన్న సూపర్ పవర్స్ అన్ని హీరోయిన్కి అనేది ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసరికి హీరోయిన్ ఆ పవర్స్ని అనేది తట్టుకోలేకపోతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ నీకు ఆ పవర్స్ని తట్టుకోవాలంటే ఏం చేయాలని అంటే నాకు కొంచెం బ్లడ్ కావాలని చెప్తుంది. అలా వెంటనే హీరో అనేది తన చేయి కట్ చేసుకొని తన యాషెస్ పైన అనేది బ్లడ్ వేస్తుంది. బ్లడ్ వేసేసరికి హీరోయిన్కి అనేది కొంచెం ఏదో విధంగా ఉంటుంది, ఒక డ్రగ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా వెంటనే హీరో పైన అనేది పడి తను అనేది ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇంటిమేట్ అయ్యేసరికి నెక్స్ట్ డే హీరో అండి నేను దయ్యంతో నైట్ స్పెండ్ చేయడం ఏంటనేసరికి హీరోయిన్ కోపంగా హీరోయిన్ అనేది కొడుతుంది. అప్పుడు హీరోయిన్ ఫస్ట్ అమ్మాయి తన బిల్డింగ్ని కట్టాలని మాట్లాడితే సెకండ్ అమ్మాయి ఏమో తన మనసులో ఉన్న ఫస్ట్ అమ్మాయి చనిపోయి తన షేర్స్ అని నాకే రావాలని కోరుకుందని చెప్తుంది. అలాగే థర్డ్ అమ్మాయి కూడా సేమ్ అలాగే. ఫోర్త్ అమ్మాయి వీళ్ళు ముగ్గురు చనిపోయి తన షేర్స్ మొత్తం తనకి కావాలని కోరుకున్నారు. అదేవిధంగా నేను అప్పుడే బయటకు వచ్చి వాళ్ళ ద్వారా నేను బయటకు వచ్చానని అంటూ ఉంటుంది. మరోవైపు ఏమో ప్రజెంట్లో ఉన్న ఫోర్త్ అమ్మాయి ఈ షేర్స్ అన్ని నాకే, ఇప్పుడు మనీ మొత్తం నాకే అని తన అసిస్టెంట్ తోటి హ్యాపీగా చెప్తూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ చంపిన పర్సన్ అదే బార్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడికి హీరో వెళ్ళి హీరోయిన్ ఫోటో చూపిస్తేసరికి తను అనేది కొంచెం భయపడతాడు. కానీ ఏం చెప్పకపోయేసరికి అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది వచ్చేస్తుంది. అలా తను సేమ్ దయ్యంలాగా ఉండేసరికి భయపడి నేను సరే అయితే నిజం చెప్తాను కానీ నన్ను చంపేస్తారని అంటే దయ్యమైన హీరోయిన్ నువ్వు చెప్పకపోతే నేను చంపేస్తానని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరోయిన్ ఫాలో అయిన ఒక పర్సన్కి అనేది మొత్తం చెప్తూ ఉంటాడు. అలా హీరోయిన్ తనకు కొంచెం టార్చర్ చూపించేసరికి సరే అయితే నేను నిజం చెప్తానని తను అనేది ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకునేసరికి వాళ్ళు అనేది ప్రూఫ్స్ కోసం వీడియో అనేది తీసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు కొంతమంది హీరోని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే తను అనేది చంపుతూ ఉంటాడు. అక్కడికి బయటకు వచ్చిన హీరోయిన్ తన పవర్స్ తోటి వాళ్ళందరినీ చంపేస్తుంది. మరోవైపు ఏమో ఫోర్త్ అమ్మాయి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి తను అనేది సెడ్యూల్ చేసి తన మాట వినేటట్టు చేసుకుంటుంది.
మరోవైపు ప్రూఫ్స్ ఇచ్చిన పర్సన్ చనిపోవడంతో హీరోయిన్ అలాగే హీరో ఇంటికి వచ్చి వాళ్ళ ప్రొఫెసర్ మనల్ని సేవ్ చేస్తాడు, నేను మా ప్రొఫెసర్కి ఫోన్ చేస్తానని సరే అని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అనేది వెళ్తారు. అలా ప్రొఫెసర్ ఏమో కుంటుకొని రావడంతో అలాగే దయ్యానికి అనేది కనిపించమని అంటాడు. అప్పుడు హీరోయిన్ అయినా మీ కాలుకి ఏమైందని ప్రొఫెసర్ని అడిగితే నా కాలు పట్టుకునింది ఎంతమంది డాక్టర్స్ అనేది చెప్పలేదని అంటుంది. కానీ హీరోయిన్ ఏమో అక్కడ నీ కొడుకు పట్టుకున్నాడు, మీ కాలు వదలమంటే వదలడు అంట అని చెప్తుంది. అలా పాస్ట్లో చూపిస్తారు ఆ బాబు బర్త్డే రోజే వాళ్ళ సిస్టర్ అనేది చంపేసి ఉంటుంది. అలా తను అనేది ఇప్పుడు క్యూర్ అవుతుందని అంటే ఆ అమ్మాయి డైరెక్ట్ ఆ పాప దగ్గరికి వెళ్ళి మీ డాడీని వదిలిపెట్టచ్చు కదా, ఇబ్బంది అవుతుంది అనేసరికి నేను మా డాడీని వదిలి ఉండనని చెప్తారు. ప్రొఫెసర్ కాలు వదిలిన వెంటనే తను అనేది సొంతంగా నడిచిన పై బిల్డింగ్లో కూడా కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి అనేసరికి దయమైన హీరోయిన్ పై బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. అలా ఒక ఆంటీ ఏమో ఒక బాబుని ఆడిపించుకుంటూ ఉంటే అక్కడికి హీరోయిన్ వెళ్ళి మీరు ఎందుకు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదనేసరికి హీరోయిన్ మాటిని తను అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రొఫెసర్ తను అక్కడ నిజంగా నా వైఫ్ ఉందనేసరికి హీరో కూడా అవునని చెప్తాడు. అలా నమ్మిన తర్వాత కొన్ని ప్రూఫ్స్ అనేది ప్రొఫెసర్కి చూపిస్తాడు. ప్రొఫెసర్కి చూపించిన తర్వాత ప్రొఫెసర్ ఏమో మొత్తం తన మాటలు వినేటట్టు సరే అయితే నేను ఖచ్చితంగా ఆ స్కూల్ పైన యాక్షన్ తీసుకుంటానని చెప్తుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కొంచెం డౌట్ వస్తున్నా కానీ తను ఏం పట్టించుకోదు. అలా మొత్తం వీడియోస్ అవన్నీ ప్రిన్సిపల్కి చూపించిన తర్వాత ప్రిన్సిపల్ ఏమో సరే అయితే నేను మొత్తం నిజమే చెప్తానని తను మొత్తం పేపర్ పైన రాపిస్తుంది. ఇక్కడ అంతా చాలా కరప్షన్ జరుగుతుంది, అమ్మాయిలను అబ్యూస్ చేస్తున్నారని రాపించి తను అనేది సాయం చేసి ఇస్తుంది. వాళ్ళు అవన్నీ తీసుకుని ఇప్పుడు మొత్తం నిజం బయటకు వస్తుందని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరో దగ్గరకు తన అసిస్టెంట్ వచ్చి ప్రిన్సిపల్ శవం లేదని చెప్తారు. మరోవైపు హీరోని మీరు కొంచెం మనీ బ్లాక్గా తీసుకున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని తను అనేది తీసుకెళ్లి తన కార్ దగ్గర చూపిస్తారు. ఇదంతా కావాలని చేస్తున్నారని అప్పుడే తన దగ్గరకు తన ప్రొఫెసర్ అలాగే ఫోర్త్ అమ్మాయి రావడంతో హీరో ప్రొఫెసర్ని మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు అని కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో సైడ్ ఏమో కొంతమంది బాడీ గార్డ్స్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరోయిన్ యాసెస్ అనేది తీసుకొని వస్తారు. అలా హీరోనేమో జైల్లో వేసిన తర్వాత ఫోర్త్ అమ్మాయి నువ్వు చాలా మందిని చంపేపించావని అంటూ ఉంటే హీరో ఏమో నువ్వు చేసిన దానికి నువ్వు ఖచ్చితంగా గిల్టీగా ఫీల్ అవుతావు అని అంటారు. కానీ ఫోర్త్ అమ్మాయి అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ తన ఆశీస్సుని తీసుకోవడానికి అక్కడికి అనేది వస్తూ ఉంటుంది. కానీ అక్కడ అప్పుడే తనకు తను ఒక దగ్గరకు వెళ్ళడంతో డైరెక్ట్గా మాంత్రికుడి దగ్గరకు అనేది వెళ్తుంది. అలా మాంత్రికుడేమో తన్ని చాలా గట్టిగా బంధించి ఉంటాడు, ఎంత విడిపించుకోవాలన్నా రాదు. అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో కూడా నువ్వు ఎలా వచ్చావని హీరోయిన్ అడిగితే నేను కూడా నీలాగే చనిపోయాను, ఇప్పుడు నేను కూడా నీలాగే దయ్యమై నీ దగ్గరకు వచ్చానని చెప్తాడు. అలా అప్పుడే తన బంధనం మొత్తం విడిపోయి ఆ మాంత్రికుడిని చంపేసి వాళ్ళు అనేది వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే విలేకరు మాట్లాడుతూ ఉంటాడు, ప్రిన్సిపల్ నిజం చెప్పేసింది, అలాగే ప్రొఫెసర్ సూసైడ్ చేసుకున్నారు, ఇప్పుడు ఫోర్త్ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు, తనకు పిచ్చి పట్టిందని చెప్పేస్తారు. అలా తర్వాత హీరోయిన్ హక్ చేసుకొని ఇప్పుడు మన ఇద్దరం కలిసే ఉండొచ్చు, మన ఇద్దరం ఇప్పుడు దయ్యాలయ్యామని వాళ్ళు అనేది హక్ చేసుకొని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ మూవీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.